రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రజెంట్ మనం వచ్చరికి ములుగు డిస్టిక్ రావడం జరిగింది. మంగపేట మండలం. ఏ ఊరండి ఇది? బోనర్సెంపురం. సో ఇక్కడ మనతో పాటు ఉన్న రైతులు వచ్చరికి ఒక 20 ఎకరాల్లో మిరప సాగు అయితే చేయడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటుగా ఈ మధ్యలో మన వసుధ స్ప్రే చేయడం జరిగింది. సో మన వసుధ రిజల్ట్ ఎట్లా అనిపించింది, దాంతో కూడా మన రైతులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సామ మోహన్ రెడ్డి గారు, బోనర్సపురం. మీ పేరండి? మాధవి గారు. సో మాధవి గారికి ఈ విలేజ్ లో సర్పంచ్ గా చేసిన అనుభవం కూడా ఉంది. బుచ్చంపేట సర్పంచ్ గా చేసిన అనుభవం ఉంది. సో ఫార్మర్ గా కూడా చేస్తా ఉన్నారు. సో ఈ వ్యవసాయ రంగంలో వారి నుంచి ఎటువంటి సలహాలైనా రైతులకు ఇవ్వచ్చు అనేది కూడా తెలుసుకుందాం. సో నమస్తే సార్. సో ఇప్పుడు ఈ మిరప తోట అనేది మీరు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తా ఉన్నారు? ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందా మనకి వ్యవసాయ రంగంలో? 3 years. 3 సంవత్సరాలు కానీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు మిరప తోట? 20 ఎకరాలు వేసినాం. 20 ఎకరాలు వేసారు. సో ఇప్పుడు 20 ఎకరాలు ఎన్ని రోజుల తోట అండి ఇది? 90 రోజులు. ఒక 3 అంటే 90 రోజుల చిల్లర ఉంటుంది. 90 రోజులు ఉంటుంది తోటకి ఇది. ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం ఈ సంవత్సరం? 20 ఎకరాలు. మొత్తం ఒకటే సెగ్మెంట్ వేసుకున్నారా? ఏ సెగ్మెంట్? 641 ఒక 4 acres వేసాం. 16 acres 341 వేసాం. 341 16 acres. BSF 341. ఇప్పుడు మీ తోట ఎక్కడ చూసినా కానీ ఈ టైంలో కూడా మనకి ఎక్కడ కూడా ఇగురు మాడిపోయినట్టు కానీ ఎక్కడ కూడా నల్లి గీగినట్టు కానీ ప్రాబ్లం లేదు. బొబ్బర సమస్య కూడా లేదు. తోటను మొత్తాన్ని కూడా బాగానే మేనేజ్మెంట్ చేసుకున్నారు. కింద మల్చింగ్ పేపర్ వేశారు. సో మల్చింగ్ పేపర్ వల్ల మనకు ఉపయోగం ఏంటండి? ఉపయోగం ఏంటంటే కొంచెం మనం ఇచ్చే మందు కూడా వెంటనే పేరు వ్యవస్థకు అందటం జరుగుతుంది. అట్లా అయితేనేమో కొంచెం గడ్డిని నిర్మూలించుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో మీరైతే మల్చింగ్ పేపర్ వేశారు. సో 341 సెగ్మెంట్ అయినా కానీ ఇది మనకు చూడడానికి వరకు కూడా ఈ హైట్ వరకు పెరిగింది. మెయింటెనెన్స్ బాగానే చేసుకున్నారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకి ఫ్లవరింగ్ బాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో 2-3 స్ప్రేయింగ్స్ ఏం చేసుకున్నారండి మీరు? మొన్నట్లో వసుధ చేసామండి. వసుధ స్ప్రే చేశారు. పాటు దనుక వాళ్ళది లెనేవో కూడా 2 కలిపి ఈ 2 మిక్సీలో కాంబినేషన్ చేశారు. ఇప్పుడు లెనేవో తోటి మనకి తామర పురుగు కంట్రోల్ అవుతుందని మనం రెగ్యులర్ మనం చెప్తానే ఉంటాం. దోమ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు వసుధ తోటి మనకి మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తూనే ఉన్నానని చెప్పారు. నాతోటి రెగ్యులర్గా యూట్యూబ్ను కూడా ఎక్కువగా అగ్రికల్చర్ సంబంధించి చూస్తామని చెప్పారు. సో మన వసుధ ఏదైతే మన వీడియోస్లో చెప్పామో ఆ రిజల్ట్ మీకు ఈ తోటలో కనిపించిందా? ఉందండి, పర్లేదు. అంటే వసుధ కొట్టిన తర్వాత ఏ రిజల్ట్ కనిపించింది అంటారు మీ తోటలో? మంచి గ్రోత్ కనపడింది. ఆ గ్రోత్ తో పాటు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇక ఫ్లవరింగ్ ను నిలుపుకునే రెస్పాన్సిబిలిటీ రైతు దగ్గర ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అనేది నిలుపుకుంటే మనకి ఎంత కాపు సెట్ అవుతుంది? ఒక ఎకరానికి ఒక ఉజ్జాయింపు తీసుకుంటే ఎంతవరకు కాపు సెట్ అవ్వచ్చు అంటారు? అంటే స్పెషల్లీ వసుధ తోటి అయితే సింగిల్ 7 క్వింటాల్ కాపు సెట్ కావచ్చు. 7 క్వింటాల్ ఓన్లీ వసుధ వల్ల. సో ఖచ్చితంగా ప్రతి రైతు అయినా కొట్టుకోవచ్చు అంటారా? నెంబర్ 1 గా కొట్టుకోవచ్చు. నెంబర్ 1 గా. ఇంకో మాట అన్నారు, మనం వీడియో తీసేదానికంటే ముందు కొంచెం రైతులకి మార్కెట్లో రేటు కూడా తక్కువ ఉంది, కొంచెం గిట్టుబాటు ధరతో పాటుగా మనకి తక్కువ రేట్లో కూడా మందులు అందించాలని మీరు అన్నారు. సో యూట్యూబ్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఇది ఎకరానికి ఎంత పెట్టి తీసుకొచ్చారు సార్ రెడ్డి గారు? ఇది ఎకరానికి 600 రూపాయలు అండి. 600 రూపాయలు. సో 600 రూపాయలకి మన ఈ మందు తోటి మీరు ఎకరానికి 7 క్వింటాల్ కాపు సెట్ అవుద్ది అంటే నిలుపుకుంటే అన్నారు. అది అనేది మనం రైతుకి న్యాయం చేసినట్ట నష్టం పర్లేదు. కాకపోతే గిట్టుబాటు ధర లేవు కాబట్టి రైతుకు ఎంత తక్కువ ఇచ్చినా ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అన్నట్టు. అంతే అంటారా? సో వాస్తవంగా మనం కూడా ఆలోచించేది మనం చెప్తూనే ఉన్నాం. ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఏ కాంబినేషన్ చెప్పినా కానీ మినిమం 1500 లోపల ఉండేటట్టే ప్రతి రైతుకి కూడా చెప్తానే ఉన్నాం. ఎందుకంటే ఏమంది ఎక్స్పోనర్స్ ఇట్లాంటివి కూడా నేను తక్కువే చెప్పి ఈ సంవత్సరం రైతులకి రేటు ఎక్కువ ఉందంటే, ఎందుకంటే కొట్టమంటే కొడతారు. కొడితే వాళ్ళు మనం యూట్యూబ్ ద్వారా చెప్పాడు కొంచెం మంచి రిజల్ట్ వచ్చిందని కొడతారు. సో దాంతోపాటుగా మనం కూడా ఎక్కువలో ఎక్కువ జంపుతో పాటు ఎక్కువ కాంబినేషన్స్ కొట్టమని చెప్తా ఉన్నాం. లనేవోలో ఈసారి మన రెడ్డి గారు కొట్టడం జరిగింది. ఎక్కడ తీసుకొచ్చారు మీరు ఇది? బోనర్సపురం జగదాంబ. ఇప్పుడు మనకి ఈ మంగపేట ఏరియాలో, ఏటూరు నగరం మంగపేట ఏరియాలో మనకి జగదాంబ షాపులో అవైలబుల్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు అక్కడ తీసుకోవచ్చు. మన వస్తువు రేటు కూడా తక్కువగా ఇస్తాడు అక్కడ. ఓకే. 20 ఎకరాల బిట్టుకు కూడా మనకి అదే రిజల్ట్ కనిపించిందండి? అదే ఉన్నదండి, అదే విధంగా ఉంది. ప్రతి రైతు స్ప్రే చేసుకోవచ్చు అంటారు? ధైర్యంగా చేసుకోవచ్చు. ఇంకా 2-3 టైమ్స్ కూడా వాడుకోవచ్చు ఖచ్చితంగా. మీరు దీని మీద ఇప్పుడు ఆల్రెడీ ఫ్లవరింగ్ బాగా ఉంది, దీని మీద ఒక న్యూట్రియన్స్ ఇవ్వండి. న్యూట్రియన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడున్న పోత అంతా కూడా పిండి అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వచ్చిన పిండి కూడా కొంచెం సైజు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వసుధాన్ని మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోండి. ఎవ్రీ 2 స్ప్రేయింగ్స్లో మనం ఒకసారి వసుధాన్ని అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు. సో ప్రతి రైతు కూడా అదే నేను చెప్పదలిసింది. ఎవరికైనా కానీ తోట నీట్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది 3-4 రోజుల్లో కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం తోట ఏదన్నా కొంచెం ముడత ఉన్న తోటలు అయితేనేమో ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ అవుద్ది. సో అది మీరు గమనించండి.
లేదు కొద్దిగా రిజల్ట్ కనిపించింది అన్నప్పుడు ఇంకోసారి మళ్ళీ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, అది గమనించండి మీరు. ఇంకోటి ఏంటంటే ఈ 3-4-1 సెగ్మెంట్ కొంచెం లావు సెగ్మెంట్లు ఏంటంటే తేజాలకైతేనేమో 3-4 రోజులు కనిపిస్తూనే ఉంటుంది. ఈ 3-4-1లో కొంచెము పిందె రావడానికి ఒక 2 రోజులు ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. సో కాబట్టి ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి మీరు, ఖచ్చితంగా మీకైతే ఆ రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇది మొత్తానికి మనతో పాటు ఉన్న రైతులు చెప్పేది. వసుధాని ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఈ సమాచారం మనకు తెలియజేసేందుకు రైతులకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అండి. అందరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్నలు కూడా యూట్యూబ్ ఛానల్ని ఎంక్వైరీ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు కూడా కొంచెం అది ముందుకు పోయే విధంగా వాళ్ళని ఆశీర్వదించండి. ధన్యవాదాలు. ఓకే అండి.